సింపుల్ వామిటింగ్స్, మనకి ఇవి మైల్డ్ వామిటింగ్స్ ఎట్లా అని అంటే మనకి సూన్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్, మనకి ఇమీడియట్లీ లేచిన వెంటనే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి, ఇంకొంతమందికి ఎనీ టైమ్ ఆఫ్ ద డే కూడా వామిటింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఏంటంటే మనం ఎలా కంబాట్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ అండి. ఒకటి డయటరీ మోడిఫికేషన్. డయట్లో మనం ఏం మోడిఫై చేయొచ్చు అని అంటే మనకి లైక్ డ్రై టోస్ట్, అంటే ఇప్పుడు రస్క్ అంటాం కదా, అలాంటివి తీసుకోవడం కానీ, బిస్కెట్స్ తీసుకోవడం, అండ్ ఫుడ్లో కూడా ప్రోటీన్ రిచ్ మీల్స్ని ఇంక్లూడ్ చేయడం, అండ్ ఫ్రీక్వెంట్ స్మాల్ ఫుడ్స్ అంటే తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవడము, అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఇవన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే కొంచెం బెటర్గా ఉంటుందండి. సెకండ్ వచ్చేసి బిహేవియర్ మోడిఫికేషన్. ఇదేంటంటే పర్సనల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే మనం అవాయిడ్ చేయాలండి. లైక్ ఇప్పుడు మనకి నాన్ వెజ్ చూస్తే వామిటింగ్ రావడం, లేదా పప్పు చూస్తే వామిటింగ్ రావడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఏవైతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో ఆ ఫుడ్స్ మీరు తీసుకోకుండా అవాయిడ్ చేశారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వామిటింగ్స్ కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, బాగా లిక్విడ్స్ తీసుకోవడం కానీ, బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, లేదంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సో ఇవన్నీ కూడా ప్లెంటీగా తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఏమైనా మెడికల్గా ఏమన్నా చేయాలి అని అంటే యూ కెన్ స్టార్ట్ విత్ వైటమిన్ B6 అండ్ B1 సప్లిమెంట్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఇవన్నీ మీరు చేశారు అని అంటే డెఫినెట్గా వామిటింగ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది.